వెల్కమ్ టు TJ9 న్యూస్. నీతి నిజాయితీగా పనిచేస్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎవరినైనా ప్రశ్నించే అధికారం అధికారులకు ఉంటుంది. కానీ నిందితులు తెలివి మీరిపోయారు. టెక్నాలజీ వాడి ఏదో రూపంలో తమ కార్యకలాపాలు సాగిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో డామిట్ కథ అడ్డం తిరిగింది అనుకోవాల్సి వస్తుంది. సరిగ్గా కాకినాడలో అలాంటి ఘటనే జరిగింది. సముద్ర మార్గంలో షిప్ ద్వారా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాను కాకినాడ జిల్లా కలెక్టర్ అడ్డుకున్నారు. పోలీసులతో కలిసి పడవలో వెళ్లి మరీ అక్రమంగా రవాణా చేస్తున్న PDS బియ్యాన్ని సీజ్ చేశారు. సింగం సినిమాలో హీరో సూర్య సముద్రంలోకి వెళ్లి చేజ్ చేసి నిందితులను పట్టుకుంటారు. అవసరమైతే విదేశాలకు వెళ్లి సైతం నిందితుడిని ఆట కట్టించడం సినిమా చూసిన వారికి గుర్తుంటుంది. రియల్ లైఫ్లో కాకినాడ తీరంలోని సముద్రంలో అలాంటి చేజ్ సీన్ జరిగింది. సముద్ర మార్గంలో కాకినాడ నుంచి ఓ షిప్ ద్వారా బియ్యం ఎగుమతి అవుతున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలికి సమాచారం అందింది. కొందరు అధికారులతో అకస్మాత్తుగా సముద్ర తీరానికి వెళ్లారు. ఓ పడవలో సముద్రంలోకి వెళ్లి మరీ PDS బియ్యం లోడింగ్ చేసి అక్రమంగా ఎగుమతి చేస్తున్న సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. PDS బియ్యం సీజ్ చేసి కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న నిందితులను అరెస్టు చేయించారు. సముద్రం నుంచి బయటకు వచ్చాక కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ యాంకరేజ్ పోర్టు నుంచి స్టెల్లా ఎల్ అనే షిప్ నుంచి అక్రమ రవాణా జరుగుతోంది. PDS బియ్యం రవాణా సమాచారం అందడంతో టీంతో కలిసి అక్కడికి వెళ్ళి ఆకస్మిక తనిఖీలు చేసి సీజ్ చేశామని చెప్పారు. మొత్తం హ్యాచ్లు ఉండగా టెక్నికల్ టీంతో వెళ్ళి సీజ్ చేసి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 52,000 టన్నుల బియ్యానికి గాను 38,000 టన్నులు లోడ్ చేశారు. వీటిలో 640 టన్నులు PDS బియ్యంను గుర్తించినట్లు చెప్పారు. బాయిల్డ్ రైస్ కూడా ఉందని, దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు ద్వారా PDS బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోకుండా నిరోధించేందుకు పటిష్టమైన నిఘా, నిశితమైన తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేశామని కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. ఇవాళ మన కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి ఒక స్టెల్లా ఎల్ అని ఒక షిప్లో ఈ ఇల్లీగల్గా ఈ PDS రైస్ తీసుకెళ్తున్నాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటే ఒకసారి చూసొద్దాము, ఏంటి ఎలా జరుగుతుంది, ఎంత ఉందనే చూసాము. సో మొత్తం 5 హ్యాచెస్ ఉంటే ఆల్ 5 హ్యాచెస్కి అలాంగ్ విత్ ద టెక్నికల్ టీమ్ ఈరోజు వెళ్ళటం అండ్ శాంపిల్స్ అక్కడికక్కడ మన కెమికల్స్ తీసుకెళ్ళి చెక్ చేయాలి. ఇప్పుడు ఎక్కడైతే ఎలా అయితే ఇక్కడ చెక్ పోస్ట్లో మనం చెక్ చేస్తున్నామో అలాగే అక్కడ బిగ్ శాంపిల్స్ అది ఎనీవే మా కెమెరామెన్ కూడా మీకు వీడియోస్ షేర్ చేస్తారు. సో ఇట్ వాజ్ సర్ప్రైజ్ వన్, సో మీకు ఇంటిమేట్ చేయలేకపోయాం. సో చెక్ చేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 52,000 టన్స్ ఆఫ్ కెపాసిటీకి గాను ఒక 38,000 టన్స్ వరకు ఆల్రెడీ లోడింగ్ జరిగింది. ఆ లోడింగ్ జరిగిన వాటిల్లో క్లోజ్ టు ఒక 640 టన్స్ మాత్రం మనకి PDS రైస్ ఉన్నట్లు అనిపించింది. ఆ 640 టన్స్ కూడా రీసెంట్గా మనం సీజ్ చేసి బ్యాంక్ గ్యారంటీ తీసుకొని రిలీజ్ చేసిన స్టాక్ లాగా అనిపించింది. సో ఇది ప్రిలిమినరీగా మనం ఇప్పుడు అర్థమైంది. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి కొంచెం వాళ్ళ బిల్స్ అవన్నీ తెప్పించుకొని చూస్తే మనకు కొంచెం కాంక్రీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. మోర్లెస్ అంతా బాయిల్డ్ రైస్ అలా ఉంది, అదర్వైజ్ ఇట్స్ ఆల్ ఫైన్. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయా?